హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భూమి అగ్రిటెక్ ఛానల్. నేను మీ అర్చన. ఈరోజు మనం యాక్చువల్గా డైరీ ఫామ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనేది మీ అందరికి తెలుసు. సో దానికోసం కావాల్సిన ఫీడ్ ఎలా నాటుకోవాలి, మనం స్టమ్స్ ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి, ల్యాండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఒకవేళ ల్యాండ్ ప్రిపేర్ అవ్వకముందే స్టబ్స్ వచ్చినట్టయితే వాటిని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ల్యాండ్ ప్రిపరేషన్ అయిపోయింది. ప్లవ్వింగ్, రోటర్ వేటర్ ఇవన్నీ జరగడం జరిగింది. సో అదన్నీ అయిపోయినాక మనకి ల్యాండ్ ఎలా ప్రిపేర్ అయ్యింది, ల్యాండ్ ఏ విధంగా ఉంది ఇప్పుడు అనేది ఒకసారి చూద్దాం. మనకు స్టంప్స్ నాటుకోవడానికి ఈ విధంగా రోప్ పెట్టుకున్నట్టయితే మనకు స్ట్రైట్గా నాటుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా పని కూడా చాలా తొందరగా అయిపోతుంది. ఈ రోప్ నాటుకోవడానికి ఈ చివరన ఒక రాయికి రోప్ కట్టేసి, అవతల ఒక చివరన రాయికి రోప్ కట్టేసి మనం పెట్టుకోవడం అనేది జరుగుతుంది. మనం ఇప్పుడు స్టంప్స్ ఎలా నాటుకోవాలి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఇవి వచ్చేసి మనం వాడేది గరుడ నేపియర్. ఇవి వచ్చేసి మనకు నాటుకున్న 15 నుంచి 20 రోజుల్లో మనకి గడ్డి అనేది చేతికి రావడం జరుగుతుంది. మనం ఈ స్టంప్స్ని చూసుకున్నట్టయితే 2 గెనిపలు అనేది కనిపిస్తున్నాయి. సో ఒక గెనిప అనేది మనకు భూమి లోపలికి నాటుకుంటాం, ఇంకొకటి అనేది పైకి ఉంటుంది. మనం ఇలా స్ట్రైట్ పొజిషన్లో కాకుండా ఇలా స్లాంట్ పొజిషన్లో నాటుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు తొందరగా రూట్స్ రావడం జరిగి పైన అనేది మనకు తొందరగా లీఫ్ రావడం జరిగి సో మనకు 15 నుంచి 20 రోజుల్లో మనకి గడ్డి అనేది చేతికి వస్తుంది. సో మనం బఫెల్లోస్ కానీ కౌస్ కానీ తెచ్చుకునే ఒక 20 రోజుల ముందు మనకి ఇది నాటుకున్నట్టయితే మనకు బఫెల్లోస్ తెచ్చుకున్న వెంటనే మనకు గడ్డి అనేది చేతికి రావడం జరుగుతుంది. సో మనం ఎలా నాటుతున్నారు అనేది చూద్దాం.